ఒక 5 to 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే చాలా విలేజెస్ కానీ సిటీస్లో కానీ పవర్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉండేది. వన్ డేకి పవర్ అనేది చాలా సార్లు వెళ్ళి రావడం అనేది జరుగుతుండేది. కానీ ప్రజెంట్ మనం ఎక్కడ చూసుకున్నా కానీ పవర్ షార్టేజ్ అనేది కనబడట్లేదు. దానికి మెయిన్ రీజన్ ఈ సోలార్ ఎనర్జీ ఇవాల్వ్ అవ్వడం. యాజ్ ఆఫ్ నో మన ఇండియా మొత్తంలో 97 గిగావాట్ సోలార్ ఎనర్జీ మాత్రమే ఉంది. అండ్ మన ఇండియా 2030కి 500 గిగావాట్ కి చేరాలని టార్గెట్ పెట్టుకుంది. దాన్ని బట్టి ఈ వచ్చే 5 years లో ఈ సోలార్ ఎనర్జీ సెగ్మెంట్ లో ఎంత గ్రోత్ ఆపర్చునిటీ ఉందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ సోలార్ సెగ్మెంట్ లో ఉన్న టాప్ 5 లీడింగ్ కంపెనీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఏ స్టాక్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది క్లియర్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఫ్యూచర్లో ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి సుజలాన్ ఎనర్జీ. ఈ కంపెనీ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్. ఈ కంపెనీ రెన్యూవబుల్ ఎనర్జీ జనరేట్ చేయడానికి కావాల్సిన మేజర్ కాంపోనెంట్స్ లైక్ రోటర్ బ్లేడ్స్, ట్యూబులర్ టవర్స్, జనరేటర్స్, కంట్రోల్ ఎక్విప్మెంట్, గేట్స్ అండ్ నాజల్స్ లాంటి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అంతేకాకుండా విండ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఇంకా ఎగ్జిక్యూషన్ సర్వీసెస్ ని కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ దగ్గర ప్రజెంట్ 20 గిగావాట్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది ఉంది. కాబట్టి ఈ కంపెనీ ఫ్యూచర్ లో గ్రో అయ్యే స్కోప్ చాలా కనిపిస్తుంది. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకుంటే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది లార్జ్ క్యాప్ కంపెనీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీ ప్రజెంట్ 56 రూపీస్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ పిఈ వచ్చేసి 78 గా ఉంది. ఇండస్ట్రీ పిఈతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ కంపెనీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ రెండు కూడా మంచి గ్రోత్ నే డెలివరీ చేస్తున్నాయి. ఈ కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ అనేది 0.06 గా ఉంది, విచ్ ఇస్ నెగ్లిజిబుల్. ఈ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే కంపెనీ యొక్క సేల్స్ ఇంకా ప్రాఫిట్స్ అనేవి హై వోలటైల్ గా ఉన్నట్లు తెలుస్తుంది. సో నెంబర్స్ ని బట్టి ఈ స్టాక్ ప్రైస్ కూడా హెవీగా వోలటైల్ ఉండేలా కనిపిస్తుంది. ఏదైనా ఇయర్ లో ప్రాఫిట్స్ ఎక్కువ పోస్ట్ చేస్తే స్టాక్ ప్రైస్ లో మూమెంటం కూడా అలానే ఉంటుంది. అండ్ ప్రాఫిట్స్ తగ్గితే స్టాక్ ప్రైస్ పడిపోవడం కూడా అలానే ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ రిస్క్ ని బట్టి రివార్డ్ అనుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ లో అయితే ఈ కంపెనీ మంచి వెల్త్ అయితే జనరేట్ చేయగలదు. ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే రిజర్వ్స్ అనేవి నెగటివ్ నుంచి పాజిటివ్ లోకి వచ్చాయి. సో దట్ ఈస్ ఇన్ కంట్రోల్ నౌ. అండ్ బారోయింగ్స్ కూడా కంట్రోల్డ్ స్టేట్ లోనే ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ప్రమోటర్స్ స్టేక్ 13% గా ఉంటే ఎఫ్ఐఐ స్టేక్ వచ్చేసి 22% అండ్ డిఐఐస్ 9%, ఇంకా పబ్లిక్ 54% గా ఉన్నట్లు తెలుస్తుంది. మన సెకండ్ స్టాక్ వారీ ఎనర్జీస్. ఈ కంపెనీ రీసెంట్ గానే మార్కెట్ లో లిస్ట్ అయింది. ఈ కంపెనీ ఇండియాలోనే లార్జెస్ట్ సోలార్ పీవీ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరర్. ఈ కంపెనీ యొక్క ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ అనేది 2021లో 2 గిగావాట్ మాత్రమే ఉంటే ప్రజెంట్ అది 13 గిగావాట్ కి రీచ్ అయ్యింది. దాన్ని బట్టి ఈ కంపెనీ గ్రోత్ ప్రోగ్రెస్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీ సోలార్ పీవీ మాడ్యూల్స్ ని మల్టీ క్రిస్టలిన్, మోనోక్రిస్టలిన్ ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ టన్నెల్ ఆక్సైడ్ ప్యాసివేటెడ్ కంటెంట్ వంటి వాటిని యూజ్ చేసి తయారు చేస్తారు. అండ్ ఈ కంపెనీ సోలార్ సెల్స్ డిపెండెన్సీని తగ్గించుకోవడం కోసం డొమెస్టిక్ గా మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ని పెంచుకుంటుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ చూస్తే ఇది లార్జ్ క్యాప్ కంపెనీ అని తెలుస్తుంది. ప్రజెంట్ ఇది 2605 రూపీస్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ప్రజెంట్ 75 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ సోలార్ సెగ్మెంట్ లో ఉన్న అన్ని కంపెనీస్ కూడా హై వాల్యుయేషన్ లోనే ఉన్నాయి. దానికి రీజన్ ఈ కంపెనీస్ అన్ని కూడా ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాయి కాబట్టి. సో పిఈ తగ్గే ఛాన్స్ అయితే కనబడట్లేదు. ఈ కంపెనీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంకా రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా సూపర్ ఎక్సలెంట్ గా కనిపిస్తున్నాయి. ఈ కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ 0.20 గా ఉంది, విచ్ ఇస్ వెల్ అండర్ కంట్రోల్డ్ అని చెప్పొచ్చు. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ విషయానికి వస్తే ఈ కంపెనీ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ కూడా సూపర్ ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాయి. సో ఇలాంటి గ్రోతే ఫ్యూచర్ నెంబర్స్ లో కూడా కనిపిస్తే స్టాక్ ప్రైస్ ఫాస్ట్ గా మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూస్తే రిజర్వ్స్ ఎవ్రీ ఇయర్ కూడా పెంచుకుంటున్నాయి. అండ్ బారోయింగ్స్ అనేవి కంట్రోల్ స్టేట్ లోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ కూడా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది. ఇక షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్స్ 64% స్టేక్, ఎఫ్ఐఐస్ 1.4% స్టేక్, డిఐఏస్ 2.7% స్టేక్, ఇంకా పబ్లిక్ 31% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. మన థర్డ్ స్టాక్ ఇస్ ప్రీమియర్ ఎనర్జీస్. ఈ కంపెనీ కూడా మార్కెట్ లో రీసెంట్ గా లిస్ట్ అయింది.
ఈ కంపెనీ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ సోలార్ సెల్ అండ్ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరర్. ఈ కంపెనీ సోలార్ సెల్స్ యొక్క యాన్యువల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 2 గిగావాట్ అండ్ సోలార్ మాడ్యూల్స్ యొక్క యాన్యువల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈస్ 3.36 గిగావాట్ గా ఉంది. ఈ కంపెనీ ప్రెసెంట్ 1141 రూపీస్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది లార్జ్ క్యాప్ కంపెనీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీ ప్రైస్ టు ఎర్నింగ్స్ 223 గా ఉంది, విచ్ ఈస్ సూపర్ ఎక్స్పెన్సివ్. బట్ ఈ కంపెనీ యొక్క గ్రోత్ కూడా చాలా ర్యాపిడ్ గా ఉంది కాబట్టి ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు. ఈ కంపెనీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంకా రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మంచిగా గ్రో అవుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఈ కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ 0.5 గా ఉంది, విచ్ ఈజ్ ఇన్ కంట్రోల్డ్ స్టేట్. ఈ కంపెనీ ఫినాన్షియల్స్ విషయానికి వస్తే ఈ కంపెనీ 2023లో నెగటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే 2024లో ఎక్సలెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అండ్ 2025 ఇయర్ యొక్క Q1, Q2 రిజల్ట్స్ చూస్తే ఈ ఇయర్ మనం దాదాపు 4 టైమ్స్ గ్రోత్ చూసే ఆస్కారం అయితే కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంత హెవీ వాల్యుయేషన్లో ఐపీఓకి తెచ్చారు. ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూస్తే రిజర్వ్స్ ఎవ్రీ ఇయర్ కూడా పెంచుకుంటున్నాయి అండ్ బారోయింగ్స్ కంట్రోల్ స్టేట్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ కంపెనీ 2020లో తప్ప మిగతా అన్ని ఇయర్స్లో పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది. ఇక షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్స్ 64%, FIIs 3%, DIIs 6%, ఇంకా పబ్లిక్ హోల్డింగ్ 25% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. మన ఫోర్త్ స్టాక్ ఈజ్ టాటా పవర్. మనందరికీ తెలుసు ఈ కంపెనీ వేరియస్ సోర్సెస్ ద్వారా పవర్ ని జనరేట్ చేస్తుంది అండ్ ఇది ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ని కూడా సెటప్ చేస్తుంది. ఈ కంపెనీ రినవబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది 10 గిగావాట్ గా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది లార్జ్ క్యాప్ కంపెనీ అని తెలుస్తుంది. ఈ స్టాక్ ప్రెసెంట్ 375 రూపీస్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది అండ్ ఈ స్టాక్ 31 ప్రైస్ టు ఎర్నింగ్స్ మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతుంది. ఇండస్ట్రీ PEతో కంపేర్ చేస్తే అట్రాక్టివ్ గానే ట్రేడ్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ కంపెనీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంకా రిటర్న్ ఆన్ ఈక్విటీ 11% గా ఉంది. ఈ పర్సంటేజ్ అనేది 15% అబోవ్ ఉంటే బెటర్. బట్ ఇది లార్జ్ క్యాప్ కంపెనీ అవడం వల్ల గ్రోత్ అనేది స్లోగా ఉందని చెప్పొచ్చు. అండ్ ఈ కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ అనేది 1.73 గా ఉంది, విచ్ ఇస్ నాట్ గుడ్. జనరల్ గా ఏదైనా కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ అనేది 1 కన్నా తక్కువ ఉంటే బెటర్. సో ఇదైతే ఈ కంపెనీకి బిగ్గెస్ట్ రిస్క్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూస్తే కంపెనీ యొక్క సేల్స్ అండ్ ప్రాఫిట్స్ కన్సిస్టెంట్ గా పెరుగుతూనే ఉన్నాయి. ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూస్తే రిజర్వ్స్ కన్సిస్టెంట్ గా పెరుగుతున్నాయి అండ్ బారోయింగ్స్ కూడా పెరుగుతున్నాయి. సో వీళ్ళు డెప్ట్ ని ఎంత త్వరగా క్లియర్ చేస్తే అంత త్వరగా స్టాక్ లో గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కంపెనీ ఎవ్రీ సింగిల్ ఇయర్ కూడా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్స్ 46%, FIIs 9%, DIIs 16%, గవర్నమెంట్ 0.3%, ఇంకా పబ్లిక్ 27% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూస్తే రిస్క్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో గ్రోత్ కూడా స్లోగా ఉండే ప్రాబబిలిటీ కనిపిస్తుంది. మన ఫిఫ్త్ స్టాక్ వచ్చేసి NTPC గ్రీన్ ఎనర్జీ. ఈ కంపెనీ PSU కంపెనీగా ఉన్న NTPC యొక్క సబ్సిడరీ కంపెనీ. అంతేకాకుండా ఈ కంపెనీ లార్జెస్ట్ రినవబుల్ ఎనర్జీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ ఇన్ ఇండియా. ఈ కంపెనీ సోలార్ అండ్ విండ్ ద్వారా పవర్ ని జనరేట్ చేస్తుంది. ఈ కంపెనీ దగ్గర ప్రెసెంట్ 4.1 గిగావాట్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ అనేది ఆపరేషన్ లో ఉంది అండ్ 21 గిగావాట్ ఆఫ్ ఎనర్జీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. వీళ్ళు 2032 వరకు 60 గిగావాట్ ఆఫ్ రినవబుల్ ఎనర్జీ కెపాసిటీని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూస్తే ఇది లార్జ్ క్యాప్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ ప్రెసెంట్ 120 రూపీస్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది అండ్ ఈ కంపెనీ 293 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ సూపర్ ఎక్స్పెన్సివ్. ఈ కంపెనీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంకా రిటర్న్ ఆన్ ఈక్విటీ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కానీ వీళ్ళు ఫ్యూచర్ గ్రోత్ ని బట్టి ఇవి పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఈ కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ అనేది 2.2 గా ఉంది, విచ్ ఇస్ నాట్ గుడ్. సో ఇందులో కూడా హై డెప్ట్ రిస్క్ అయితే కనిపిస్తుంది. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూస్తే సేల్స్ అండ్ ప్రాఫిట్స్ లో ఎక్సలెంట్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. బ్యాలెన్స్ షీట్ చూస్తే రిజర్వ్స్ పెంచుకుంటున్నాయి అండ్ బారోయింగ్స్ కూడా చాలా హైగా ఉన్నాయి. క్యాష్ ఫ్లోస్ చూస్తే పాజిటివ్ గానే కనబడుతున్నాయి. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ హోల్డింగ్ 89%, FIIs 2%, DIIs 5%, ఇంకా పబ్లిక్ 3% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. ఇక్కడ ప్రమోటర్ స్టేక్ అనేది 89% గా ఉంది కాబట్టి మనం అది కంపెనీ పరంగా పాజిటివ్ గా కన్సిడర్ చేయొచ్చు. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన నెక్స్ట్ వీడియో ఏ సెక్టార్ పైన చేయాలనేది కామెంట్ చేయండి.